మాజీ మావోయిస్టు సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని అగ్రహారం గుట్టల్లో ఈ హత్య జరిగింది. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ రావాలని జగిత్యాల చెందిన జక్కుల సంతోష్ పిలిస్తే సిద్ధయ్య వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత హత్య జరిగిందన్నారు. జక్కుల సంతోష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తుంగళ్లపల్లి మండలం గండిలచ్చుపేటకు చెందిన మాజీ మావోయిస్టు సిద్ధయ్య అలియాస్ నర్సయ్యను బండరాళ్లతో తలపై కొట్టి దుండగులు హత్య చేశారు. గతంలో మావోయిస్టుగా ఉన్న సిద్ధయ్య కొంతకాలం క్రితం లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. సిద్ధయ్య హత్య కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి. రైట్ సుధా, సంగలపల్లి అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సంగలపల్లికి సంబంధించి మాజీ మావోయిస్టు గండిలచ్చపేట గ్రామానికి సంబంధించిన పల్లెపు నర్సయ్య అలియాస్ బాపురెడ్డికి హత్య నిన్న జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఏదైతే హత్యకు గల కారణాలు గతంలో పాత కక్షలు అనే నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి గతంలో ఈయన మావోయిస్టుగా ఉన్నప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని హత్య చేశాడు అనే నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారానే పూర్తిగా ఆ హత్యకు కొంత కక్షపూరితంగా తన కుమారుడు కక్షపూరితంగానే మైండ్ లో పెట్టుకున్నాడు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ హత్య కేసు జరిగింది అంటూ కూడా చాలా మంది చర్చిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఏదైతే యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి జక్కుల సంతోష్ కి సంబంధించి అదే జైత్యాల పట్టణానికి సంబంధించి జక్కుల సంతోష్ ఆయన ఇప్పుడు కగారు నడుస్తున్న నేపథ్యంలో మీరు మాజీ మావోయిస్ట్ కాబట్టి మీ ఇంటర్వ్యూ కావాలంటూ కూడా ఈ పూర్తిగా పల్లెపు నర్సయ్యకు సంబంధించి ఆయనకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలనేది అడిగిన నేపథ్యంలో ఆయన కూడా ఇంటర్వ్యూ ఇస్తానని జగిత్యాలకు వెళ్తున్న దారిలో ఇటు అగ్రహారం గుట్టలలో దుండగులు కలిసి బండరాళ్లతో మోది చంపారనేది కూడా ప్రధానంగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పిన వ్యక్తి జక్కుల సంతోష్ ని ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేస్తా ఉన్నారు. పూర్తిగా ఈ హత్యకు గల కారణాలు ఏంటి, దానికి సంబంధించి ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారు, వీటికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇతన్ని కూడా విచారిస్తున్న నేపథ్యం కనబడుతుంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.